కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యుడు కాసుల బాలరాజు తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రారంభమైంది, ముగింపు కూడా కాంగ్రెస్ పార్టీ నుండే అవుతుందని పోచారం అన్నారు. తను గతం టీడీపీ బీఆర్ఎస్ పార్టీలో 20 సంవత్సరాలు మంత్రిగా, స్పీకర్గా నేను పదవులు అనుభవించానని తెలిపారు. తను మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బాన్సువాడ అభివృద్ధి కోసమే చేరానని స్పష్టం చేశారు. 47 సంవత్సరాల క్రితం నా రాజకీయ అడుగులు ఆనాడు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించబడ్డాయి. ఆ క్రమంలోనే ఈరోజు తిరిగి ముగింపు అడుగులు కూడా కాంగ్రెస్తో ఉండాలని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నటువంటి శుభ సందర్భంలో 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ బుధస్కంధాలపైన వేసుకొని పనిచేస్తున్నటువంటి కాబోయే రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ సోదరులు కాసుల బాలరాజు గారికి మొదటిసారి వచ్చిన సందర్భంలో ఆహ్వాన వర్గాలకు నా తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఆ విభేదాలు లేకుండా మీకు పూర్తి నమ్మకం ఇస్తున్నాను. నా తరపున బాలరాజు గారి సూచన మేరకు, బాలరాజు గారి యొక్క ఆలోచన మేరకు, వారి సలహా మేరకు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి ఇప్పుడు ఇద్దరు వేకమయ్యారు. సరే, ఇప్పుడు అంటున్నారు లోకల్ నాన్ లోకల్. ఎప్పుడైనా లోకలే ఉంటారు, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉంటారు, అద్దెకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. బాన్సువాడ అభివృద్ధి చంద్రకాడికి చెందింది. ఇంకా 5 సంవత్సరాలు సంపూర్ణంగా శ్రీనివాసరెడ్డి శాసనసభ సభ్యత్వం, రాజకీయ జీవితం ముఖ్య నాటికి ఇంకా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించిందనేటువంటి ఒక సంకల్పంతో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టాను. నాకే స్వార్థం లేదు, రేపు నాకేం ఆశ లేదు. అది కూడా చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీ రాగానే కొంతమంది ఏమనుకున్నారు, శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి కోసం వచ్చిందనుకున్నారు. నో, నేను మంత్రి పదవి కోసం రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కాదని నేనెంత వాడిని అడగటా కొత్తగా వచ్చింది. నేను కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఫలాల కోసం వచ్చాను తప్పితే, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం వచ్చాను తప్పితే నేను మంత్రి పదవి రాలేదు. డెవలప్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. బాన్సువాడలో ఒక ఆదర్శవంతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తున్నాను. ఇంకా చేయాల్సిన అవసరం, ఇంకా చేస్తాం. తప్పకుండా మనం అందరం కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి బలంతో ఉండాలి, ముందుకు పోవాలి. అవతల వాళ్ళు వనకాలే. ఆ వనకాలంటే మనం ఐకమత్యంతో పోరాడాలి, ఐకమత్యంతో పోవాలి.